गणनां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सेदसादनम् श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జూన్ 9వ తేదీ ఆదివారం। ఈరోజు మనం పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం తదియ ఆదివారం సాయంత్రం 4:19 వరకు ఉంది। పునర్వసు నక్షత్రం రాత్రి 9:20 వరకు ఉంది। వర్జ్యం ఉదయం 8:58 నుంచి 10:37 వరకు ఉంది। అమృత ఘడియలు రాత్రి 6:51 నుంచి 8:30 వరకు ఉన్నాయి। సాయంత్రం దుర్ముహూర్తం 4:45 నుంచి 5:37 వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 7:30 సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకి సూర్యోదయం 5:20 సూర్యాస్తమయం 6:29 ఈ రోజున ఏదైనా శుభ సంబంధమైన వ్యవహారం చేద్దాం అనుకున్న వాళ్ళకి పగలు 3 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। ఇంకా ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారాన్ని చూస్తే కుజబుధులిద్దరూ కూడా ఈ వారం రోజులు మేషంలోనే ఉన్నారు। అయితే 14వ తారీఖు నాడు బుధుడు ఆయన సంచారం వృషభంలోకి మారుతోంది। ఆ తర్వాత రవి గురు శుక్ర ముగ్గురు కూడా మరి వృషభంలోనే ఉంటున్నారు। శని కుంభంలో, రాహు మీనంలో, కేతువు కన్యలో ఈ వారం రోజులు సంచారం చేసే అవకాశం ఉంది। ఇక రాబోయే వారం రోజులు 12 రాశుల యొక్క గోచర ఫలితాలు తెలుసుకునే ముందు ఒకసారి భగవన్ నామం చేద్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। అందరికీ కూడా ఇక్కడ 3 ముఖ్యమైనటువంటి విషయాలని ప్రస్తావన చేయదలిచాను। ప్రధానంగా జ్యేష్ఠ మాసంలో మాత్రమే దాన్ని చూడాల్సినటువంటి అంశం ఉంది। ఇక ఇతర విషయాల్లో ఎక్కడా కూడా మనం వాటి గురించి చూడాల్సిన అవసరం లేదు। అదొకటి ప్రధానంగా గమనించుకుంటారని చెప్పి సూచిస్తున్నాం। ఇక రెండో విషయం, నవగ్రహ సంబంధమైనటువంటి విషయంగా మనం జాతకాలు చూస్తూ ఉంటాం। ఈ నవగ్రహ సంబంధమైన విషయంలో జాతకాలు చూసేటప్పుడు శాంతి కూడా నవగ్రహాలకే నడిస్తే చాలా ఉత్తమంగా ఉంటుంది। మన సనాతన సాంప్రదాయంలో ఏ కర్మ చేసినప్పటికీ కూడా వేదపారాయణ చేస్తే అన్ని రకాలైనటువంటి మంత్రాలు అందులో నిక్షిప్తమై ఉంటాయి। ప్రధానంగా వేద మంత్రాల యొక్క పారాయణ మూలంగా శాంతి జరుగుతుందనే ఉద్దేశంతో వేద పారాయణ చేయించడం అనేది అలవాటు ఉంటూ ఉంటుంది। ఈ నేపథ్యంలో నవగ్రహాలకి నిత్యం మనం ఏం చేసినా కానీ ఆహుతులు అగ్నిముఖంగా ఇవ్వడం అలవాటు। నవగ్రహ హోమం చేయడం, నవగ్రహ హోమం చేస్తూ వేదపారాయణ చేయడం అనేటువంటి ప్రకరణంతో ఒక 108 రోజుల పాటు ఒక దీక్షగా, ఒక నవగ్రహ యజ్ఞం అనుకోండి దీని పేరు, ఆ పక్కన వేదపారాయణ చేస్తూ వేదం సంపూర్ణంగా పారాయణ చేస్తూ కృష్ణ యజుర్వేదం ఒక దీక్షగా మనకి ఇక్కడ ఉయ్యూరు పక్కన మరి ఉయ్యూరు మంటాడ అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే షాయిపురం అనేటువంటి గ్రామం ఉంది। చాలా విశేషంగా ఇక్కడ కప్పగందు యజ్ఞ వెంకట సుబ్రహ్మణ్య చేనులు గారు ఆయన విద్యాదానం చేసేవారు, వేద విద్యాదానం చాలా గొప్పదైనటువంటి పరిశ్రమ। అలా ఆయన అక్కడ అట్లాగా వేద విద్యార్థులను తయారు చేసేప్పటికీ కూడా వేదభూమిగా ఉన్నటువంటి ఆ గ్రామం నృసింహమూర్తి స్వయంభూగా వచ్చినటువంటి క్షేత్రం అది। అక్కడ చక్కగా ప్రారంభం చేశారు। ఇప్పుడు ఒక విశేషమైనటువంటి కార్యక్రమాలు సమాజంలో జరుగుతున్నప్పుడు వాటిని గురించి మనం తెలుసుకోవాలి, సందర్శించాలి, వాటిలో మనం కూడా పాల్గొంటూ ఉండాలి। నవగ్రహ హోమం అందరికీ కూడా గ్రహానుగ్రహం లభించాలనే ఉద్దేశంతో ప్రారంభం చేసి 108 రోజులు ఒక దీక్షగా, ఒక యజ్ఞంలాగా చేస్తూ రోజు నిత్యం వేదపారాయణ చేస్తూ ప్రకరణానికి శ్రీకారం పెట్టారు। అటువంటి కార్యక్రమాన్ని తప్పనిసరిగా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి దర్శనం చేసుకోవడం, అందులో పాల్గొనడం, మీ జాతకాలకు సంబంధంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క దోషాలు పోవడానికి గ్రహశాంతులు నవగ్రహ హోమం ద్వారా చేసుకోవడం। 108 రోజులు చేయడం అంటే ఒక మనిషి వల్ల జరిగే పని కాదు, ఒక చోట చేయించుకోవడం అంటే అయ్యే పని కాదు। కాబట్టి అలాంటి కార్యక్రమాలు, సామూహిక కార్యక్రమాల్లో పాల్గొని చేసుకుంటూ ఉండాలి।
ఈ గోచార ఫలితాల కార్యక్రమాల్లో మనం వాళ్ళకి కావాలని ప్రత్యేకంగా దాని గురించి తెలుసుకున్నాం. ఎందుకంటే అటువంటి విశేషమైన కార్యక్రమాల దగ్గర గ్రహశాంతులు జరుపుకుంటూ ఉంటే అందరికీ కూడా భవిష్యత్తు బాగుంటూ ఉంటుంది. అందువలన అది అందరూ కూడా గమనించుకుంటారు, అనుష్ఠించుకుని సత్ఫలితాలు పొందుతారని చెప్పేసి ఆశిస్తూ, ఇంకా మూడో అంశం, ఈ జ్యోతిష్కులు చాలామంది గ్రహచారాలు చెప్పి ఎలక్షన్స్ విషయాలని ప్రస్తావన తీసుకొచ్చారు. దాని మీద జ్యోతిష విషయంగా అందరూ కూడా తెలిసిన సిద్ధాంతాలందరినీ కూడా మీరేం చెప్పారండి, మీరేం రాశారు, సమాజంలో ఎట్లా చెప్తున్నారు ఏంటి అని వ్యంగ్యమైనటువంటివి, ఆ ఫెయిల్ అయినటువంటి సిద్ధాంతాల గురించి, వ్యంగ్యమైనటువంటి ఫలితాల గురించి మాట్లాడుతున్నారు. అయితే వ్యంగ్యంగా మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి సిద్ధాంతులు చాలామంది ఉన్నారు. 27,360 ఓట్ల తేడాతో ఓడిపోతారండి. జ్యోతిషంలో ఎట్లా ఉంటుంది? అది 100% రాంగ్ కాన్సెప్ట్. రెండోది 136 సీట్లు వస్తాయండి. అది సిద్ధాంతంలో ఉండదు, జ్యోతిషంలో ఉండదు. పోనీ 175 కాన్సులేట్స్లోనూ ఆయన వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి పోటీదారులందరికీ జాతకాలు చూసి చెప్పాడా? దాని ప్రకారం అనుకుందామా? అది రాంగ్ కాన్సెప్ట్. అక్కడ మెజారిటీ వస్తుంది, మెజారిటీ రాదు, గెలుస్తారు, గెలవరు, ఇట్లా అంతవరకు చెప్పొచ్చు. జ్యోతిషాన్ని అన్వయం చేసుకుని ఇక్కడ దేశగోచారం చెప్పడం చాలా కఠినమైన పని. ఈ దేశగోచారం చెప్పేటప్పుడు చాలామంది ఈ జ్యోతిషాన్ని వ్యాపార ధోరణిలో వాడుకున్న వాళ్ళందరూ కూడా, పిచ్చివాగుడు వాగిన వాళ్ళందరూ కూడా ఇట్లా అలరవుతున్నారు. వాళ్ళ మూలంగా జ్యోతిష శాస్త్రం అలరవుతుంది. అది అందరూ కూడా గమనించుకోవాలి. శాస్త్రంగా అమలు చేసినప్పుడు కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ శాస్త్రంగా అమలు చేసినప్పుడు మనకి ఇటువంటి సందర్భాలు వస్తే వాటిల్లో మనం ఎక్కువగా బాధపడాల్సిన అవసరం కూడా లేదు. కారణం ఏమిటి అంటే, ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నంలో వాళ్ళు సొంత మాటలు ఏం చెప్పలేదు, ఊహలు చెప్పలేదు, కల్పనలు చేయలేదు. వాళ్ళు చెప్పిందల్లా శాస్త్రవాక్యాలు చెప్పారు. శాస్త్రవాక్యాల ప్రకారంగా మరి అధికారంలో ఉన్నవాళ్ళే మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? అధికారం ఉన్నవాళ్ళు అధికారాన్ని కోల్పోయే అవకాశం ఉందా? ఇది అసెంబ్లీ ఒక ఎమ్మెల్యే లెవెల్ దగ్గర నుంచి మినిస్టర్ లెవెల్ వరకు కూడా, సీఎం లెవెల్ వరకు కూడా చూడాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఈ చూసే ప్రయత్నంలో కొంత భేదం జరగచ్చు. మొత్తం మీద దాన్ని ఈ ఆంధ్రదేశం విడిపోయినప్పుడు, ఈ ఆంధ్రదేశం విడిపోయిన తర్వాత తెలంగాణ మీద ఎస్టిమేట్ చేసి చెప్పిన వాళ్ళందరూ కూడా గత 3 సార్లుగా జరిగిన ఎలక్షన్స్లో సక్సెస్ అయ్యారు చాలామంది. మీరు అది గమనించుకోవచ్చు. అంటే మళ్ళీ ఈ సంవత్సరం ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు 2023లో తెలంగాణ ఎలక్షన్స్ మీద. వాళ్ళు కొంతమంది శాస్త్ర దూరంగా ఉండేటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు, అతిశయోక్తి మాటలు, ఊహలు, కల్పనలు, వాళ్ళ గురించి పక్కన పడేయండి. శాస్త్రంగా అమలు చేసి ఈ కారణాల వలన అని చెప్పేసి, అంటే శాస్త్రం దేశగోచారం చెప్పే విధానం మీద ఒక శాస్త్రం ఉంది, దాన్ని అమలు చేసి చెప్పే విధానాలు ఉన్నాయి. అక్కడ సక్సెస్ అయ్యారు. కానీ గత 3 సార్లుగా కూడా అటువంటి పద్ధతులే ఆంధ్రదేశానికి సంబంధించిన విషయాన్ని చెప్పడంలో ఫెయిల్ అవుతున్నారు. కారణంటే విడిపోయి బయటకు వచ్చింది ఆంధ్రదేశమే, తెలంగాణ విడిపోయి బయట రాలా, ఆంధ్రానే బయటకు వచ్చింది రాజధాని మారి. ఈ రాజధాని మార్చుకుంటూ కొత్తగా స్టార్ట్ అయినటువంటి ఈ ప్రదేశంలో ఆంధ్ర ఆవిర్భవించినట్ట ఆంధ్రదేశానికి ఏ రాశితో పోలిక చేయాలి, అసలు ఏ ముహూర్తం చూసుకోవాలి, ఇందుకే రాజధాని ఇందుకే స్టాండర్డ్గా రాలేదు కదా. రాజధాని వచ్చాక ఇది ఒక రాజ్యంగా మనం గుర్తించాలి. రాజధాని రాకపోవడం, ఇందుకీ రాష్ట్రంగా, సపరేట్ రాష్ట్రంగా ప్రత్యేక హోదా రాకపోవడం, ఈ కారణాల వలన అసలు ఇది ప్రత్యేక హోదా వచ్చాక సంపూర్ణంగా రాష్ట్రం లక్షణాలు వచ్చినప్పుడు ఆ వచ్చిన డేట్ని బట్టి బేస్ చేసి అక్కడి నుంచి మన వాళ్ళు కరెక్ట్గా చెప్తారా అనేది కొంచెం ఇంకా కన్ఫ్యూజన్గానే ఉంది. యాక్చువల్లీ నేను కూడా 2019 ఎలక్షన్స్ మీద చెప్పినటువంటి రిజల్ట్ చాలా అటర్ ఫ్లాప్ అయింది. రెండోది, ఆ సందర్భంలో కొన్ని రాష్ట్రాలకి జరిగినటువంటి ఎలక్షన్స్లో అధికారంలో ఉన్న వాళ్ళే మళ్ళీ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి నేను కొన్ని ఈ మేదిని జ్యోతిషంలో ఉన్నటువంటి సిద్ధాంత సూత్రాలను కూడా అమలు చెప్పుకుంటూ వచ్చా. ఇతర రాష్ట్రాలకు సంబంధించినవన్నీ కూడా కరెక్ట్గా సూటబుల్గా సెట్ అయినాయి. ఫెయిల్ అవ్వాల నేను. ఆంధ్రాకి సంబంధించి ఫెయిల్ అయ్యాను. నేనేమో దానికి గిల్టీగా ఫీల్ అవ్వాలి. కానీ నేను రిజల్ట్ చెప్పాను, ఫెయిల్ అయ్యాను. అది ఎవరైనా ఎక్కిరించచ్చు కూడా, ఎక్కిరిస్తారు. కానీ మళ్ళీ 2024 వచ్చేసరికి నేను వీటి మనం చేయలేనిలే, వదిలేద్దాంలే అనుకున్నా. కానీ నాకు ఎప్పటికప్పుడు ఏంటంటే ఈ ఎలక్షన్ జరిగిన దగ్గర మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాల వ్యవధిని ఉన్నటువంటి గ్రహచారం మొత్తం అంతా కూడా 5 సంవత్సరాలకి నిత్య చక్రాలు వేసుకొని దానికి సంబంధించి క్రాంతి సాధన చేసుకుంటూ, అంటే మీరు అంత వర్క్ అంతా కూడా కంప్యూటర్ మీద చేసుకుంటున్న కారణం తేలిక అవుతుంది. చేసుకుంటూ ఈ గ్రహాలు ముందుకు వెనక్కి నడిచే దాంట్లో చూసే అలవాటు ఉంది. ఈ అక్షాంశాల మీద, రేఖాంశాల మీద కూడా దాన్ని శోధన చేసుకుంటూ వెళ్తూ భూకంపాలు,
తర్వాత వర్షయోగాలు వీటి మీద ఎక్కువగా చూసుకుంటూ స్టడీ చేసుకుంటూ అలవాటైంది. ఫెయిల్ అయితే సిగ్గుపడే అలవాటు లేదు. నాకు ఇంకా సక్సెస్ రేట్‌లో ముందుకు వెళ్ళేందుకు వీలుగా ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళే అలవాటు ఉంది. ఈ భాగంలో నాకు 2019లో వద్దనుకున్న కూడా 2019 నుంచి 24 వరకు గ్రహచారం చూశాక యెస్ 2020 అక్టోబర్‌లో నేను పంచాంగం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పంచాంగం 2021, 22 పంచాంగం రిలీజ్ చేశా. చేస్తున్నప్పుడు అందులో చాలా స్పష్టంగా రాసుకొచ్చా. 21, 22, 23లలో ఆంధ్రదేశంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా ప్రతిపక్షాలు బాగా బలం పుంజుకుంటాయి అని. అయితే రిజల్టు రాయొద్దు అనుకుంటూనే దాని మీద రాబోయే మళ్ళీ 24 టు 29 గ్రహచారాన్ని కూడా బేస్ చేసుకుని వర్కింగ్ చేసేసుకుని ఈ సంవత్సరం పంచాంగంలో ఎలక్షన్ డేట్ ఇంకా రాలేదు కాబట్టి ఫలితాలు రాకపోయినా దాని మీద నిర్ధారణ చేసుకొచ్చా. సెంట్రల్ గవర్నమెంట్‌కి గానీ, ఆంధ్రాకి గానీ మెజారిటీ తగ్గే అవకాశం, తక్కువ మెజారిటీతో గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది అని. స్పెసిఫిక్‌గా ఇప్పుడు మార్జిన్స్ అని కాదు గానీ సెంట్రల్ గవర్నమెంట్ తక్కువగానే వచ్చింది. రాబోయే 5 సంవత్సరాలు అనేది మొత్తం పూర్తి విశ్లేషణ చేసుకున్న కారణంగా శని, రాహులు, గురుకేతువులు కలుస్తున్నారు. రాబోయే 5 సంవత్సరాల పీరియడ్‌లో పంచగ్రహ కూటములు వస్తున్నాయి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే కుజస్తంభనం వస్తుంది. ఇలాంటి దేశారిష్ట యోగాలు తరచుగా కనబడుతున్న కారణంగా ఇది ప్రభుత్వాన్ని సరిగ్గా పరిపాలన చేసుకోనీయకుండా అడ్డంకులు సృష్టించేటువంటి ప్రతిపక్షాల యొక్క ప్రభావాలు ఎక్కువగా ఉండేటువంటి గ్రహచారాలు ఎక్కువగా కనబడుతున్న కారణంగా కొంచెం మనసు ప్రతిపక్షాల వాళ్ళు బలం పుంజుకుంటారు కానీ ఎక్కువ మెజార్టీలో రారు అనేటువంటి విషయాన్ని పంచాంగంలో రాశాను నేను. నాకు కప్పుకుంది 6 గంటల పంచాంగం. ఇందులో వద్దు అనుకుంటేనే అంతవరకు డిసైడ్ చేశా. అంతేగాని ఏ పార్టీకి వస్తుంది, ఏ పార్టీకి వస్తుంది అనే విషయాలు రాసుకుంటూ రాయలేదు. కానీ కేంద్రంలో మెజార్టీ తక్కువ గవర్నమెంట్ వస్తుంది, ప్రతిపక్షాలు బలం పుంజుకుంటారు. ఆంధ్రలో కూడా అటువంటి పరిస్థితి ఉండదు. కరెక్ట్గా ప్రతిపక్షాలే బలం పుంజుకున్నాయి 2 చోట్ల కూడా. బాగుంది. అయితే ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయ్యారు అనేటువంటి విషయంలో శాస్త్రం చదువుకుని శాస్త్రం యొక్క సూత్రాలను అమలు చేస్తూ చెప్పినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు సిద్ధాంతులు. అటువంటి వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు మనం వెక్కిరించక్కర్లా. ఇక్కడ ఏమవుతుందంటే సాంప్రదాయబద్ధంగా వెళ్ళినప్పుడు ఆ చాదస్త ప్రభావం ఈ రాష్ట్రానికి ఇంతకీ ఏ రాశిలోకి తీసుకోవాల్సి వస్తుంది? ఈ ఫస్ట్ మనం గవర్నమెంట్ విడిపోయి ఈ రాష్ట్రానికి ఏ సందర్భంలో వచ్చాం? మనం అక్కడ రాజధానిని అక్కడి నుంచి మార్చి ఇక్కడికి ఎప్పుడు వచ్చాం? అసలు ఇక్కడ రాజధానిలో మళ్ళీ గొడవ ఇంకా సందిగ్ధత ఇంకా నడుస్తున్నది కదా. వీటన్నిటిని కూడా తీసుకుని పండితులు ఒకవేళ ఆంధ్రదేశానికి సంబంధించిన రిజల్ట్ సరిగ్గా చెప్పలేకపోయినప్పటికీ కూడా దాన్ని మనం తప్పుగా వాళ్ళని వెక్కిరించాల్సిన అవసరం లేదు. అంటే నేను సిద్ధాంతాలను వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నాను మాత్రం మీరు అనుకోవద్దు. సిద్ధాంతంలో ఇంకా క్లారిటీ రాని అంశం ఉంది. రాష్ట్రానికే క్లారిటీ రాలా, రాష్ట్ర రాజధానికే క్లారిటీ రాలా. కాబట్టి ఇక్కడ అది సిద్ధాంతాలు ఫెయిల్ అయితే అది అపహాస్యంగా తీసుకునేంత పరిస్థితి ఏం కాదు. మిగతా రాష్ట్రాల విషయాలకు సంబంధంగా మీరందరూ కూడా అట్లా అనుకోవచ్చు. అలాగే మరొక ముఖ్యాంశం, నేను ఆంధ్రదేశానికి సంబంధించినటువంటి అమరావతి రాజధానిని డిసైడ్ చేసిన వెంటనే హిందూ పేపర్ చూసుకోవచ్చు మీరు. మెయిన్ హెడ్డింగ్లోనే, మెయిన్ పేజీలోనే నా ఆర్టికల్ వచ్చింది. అందులో ఆనాటి ముహూర్తానికి నేను చెప్పాను, ఇంకా ఇక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారంగా ఇప్పుడు ఇమీడియట్గా చేసుకునేటువంటి ముహూర్తాల్లో ఇంతకన్నా మంచి ముహూర్తం లేదు, ఇది చాలా ఫైనల్ ముహూర్తం అని. భగవద్ అనుగ్రహం వలన ఆంధ్రదేశం ఎంత కొట్లాటగా ఉన్నా రాజధాని అమరావతి నుంచి కదలలేదు. చాలామంది నా కస్టమర్లకు కూడా తెలుసు, నేను అమరావతి వెళ్ళదయ్యా, మీరు ఇంకా పెట్టుబడులు పెట్టుకోండి అని చెప్పుకుంటాను చెప్పేదాకా. అదే అమరావతి మళ్ళీ ఇప్పుడు ఇంకా రాబోయే మనకు కనబడుతూనే ఉంది. రాబోయే 5 ఏళ్లలో చాలా శరవేగంతో పూర్తయి రాజధాని నిర్మాణం పూర్తయి వచ్చే అవకాశం వస్తుంది. 100% 2029కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇచ్చే విషయంలో సిద్ధాంతులందరూ కూడా అక్కడి నుంచి ఇంకా ఆంధ్రదేశం యొక్క ఎలక్షన్ రిజల్ట్స్ కూడా పర్ఫెక్ట్గా ఇస్తారు. అప్పటిదాకా మీరు వెక్కిన బుద్ధులతో మాట్లాడద్దు. ఇప్పుడు ఇంకా ఈ వారం రోజులు, రాబోయే వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారంతో మనం 12 రాశుల యొక్క ఫలితాలు ఎలా తెలుసుకున్నాం. మేషరాశి, ఈ మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా మంచి మార్పులు వస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు ఉన్నాయి. ఎక్కడ ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు. లాభదాయకమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. చాలా మంచి జీవనాన్ని గడిపే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. అశ్విని నక్షత్రం వాళ్ళు ఈ రాబోయే కాలం అంతా కూడా చాలా తెలివిగా, ఓర్పుగా ప్రవర్తించి ఎన్నో విజయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది.
ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. భరణి నక్షత్రం వాళ్ళు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవహార ప్రతిబంధకాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా తెలివిగా ఓర్పుగా ప్రవర్తిస్తూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలని కూడా చాలా మటుకు సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కృత్తిక ఒకటో పాదం వాళ్ళకి అనవసరమైన వ్యవహారాల మూలంగా సమస్యలు చికాకులు వస్తూ ఉంటాయి. మీ యొక్క కాలక్షేపం అవసరమైన విషయాల మీద కంటే కూడా అనవసరమైన విషయాల మీద నడుస్తూ ఉంటుంది. అందువలన కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఘటనలు కూడా వచ్చే అవకాశం వస్తుంది. ఇది గమనించుకోవాలి. ఆ తర్వాత మరి ఈ వారం రోజులు కూడా మేషరాశి వాళ్ళు వాళ్ళ భవిష్యత్ కార్యాచరణలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరగడం కోసం చెప్పేసి అవకాశాన్ని పురస్కరించుకొని మీ ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్త చూసుకోవడం, సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉంటే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. వృషభ రాశి అందరూ కూడా స్థానచలనం కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా స్థానచలనం వచ్చే అవకాశం వస్తుంది. చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేసుకునే వాళ్ళందరికీ కూడా లాభదాయకమైన ఫలితాంశాలు వచ్చే అవకాశం వస్తుంది. ఆ తర్వాత మరి కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో గురు శుక్రుల యొక్క సంచారం బాగా అనుకూలంగా ఉంది కాబట్టి ప్రతి పనిని కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, మరి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరి విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, ఆరోగ్య విషయాలు వీటిలన్నింటిని కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తారు. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ అడ్డంకులు చిన్న చిన్న వస్తూ ఉంటాయి. వస్తున్న ప్రతి అడ్డంకిని కూడా చాలా తెలివిగా ఓర్పుగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే చాలా కార్యక్రమాల్లో కూడా మీరు చాలా శరవేగంతో పాల్గొంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. పనులు సానుకూలం చేసుకోవాలనే ఉద్దేశంలో చాలా చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. చాలా మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దని ప్రత్యేకమైనటువంటి సూచన చేస్తూ ఉన్నాం. ఇది మాత్రం గమనించుకోవాల్సిందిగా ప్రత్యేకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. ఇక్కడ కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళు అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. మరి వీళ్ళు షేర్ సంబంధమైనటువంటి వ్యాపారాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులుగా ఉన్నటువంటి కృత్తికా నక్షత్రం వాళ్ళు కొంచెం దూకుడుదనం తగ్గించుకుని విద్యాభ్యాసం మీద దృష్టి బాగా కేంద్రీకరించాల్సిన అవసరం బాగా కనబడుతోంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి రాబోయే వారం రోజులు కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే వాళ్ళు కుటుంబ వ్యవహారాలు, కుటుంబ సమస్యలు సరిచేసుకోవడాలు ఇవన్నీ కూడా చాలా బాగా చూసుకుంటారు. ఆర్థిక కార్యకలాపాలు చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత మరి మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. చాలా చక్కటి ఫలితాంశాలు పొందే అవకాశం ఉంది. స్థానచలన ప్రయత్నంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి సూచిస్తున్నాం. మిథున రాశి ప్రధాన గ్రహాలు వ్యయంలో ఉండడం కొంచెం ఇబ్బందికరం అవుతూ ఉంటుంది. కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, ఆర్థిక విషయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్ని విషయాలను కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రాబోయే వారం రోజుల్లో మీరు ధైర్యంగా ఉంటారు. చాలా చక్కగా ఆలోచన చేస్తారు. కానీ ఒకసారి మీ పర్సనల్ జాతకం, మీ పర్సనల్ సిద్ధాంతం చూపించుకోవడం చాలా అవసరం. గోచారంలో ప్రధానమైన గ్రహాలు వ్యయంలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా మీకు ఒకవేళ దశలు అంతర్దశలు బాగుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అందువలన మీరు చాలా చక్కగా మీ జాతకాలను పరిశీలింపజేసుకోమని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలుగజేసుకోవద్దు. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి చాలా ధైర్యం పెరుగుతూ ఉంటుంది. ప్రతి పని కూడా చేసేయగలను అనేటువంటి ధీమాతో ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ చేసేయగలము అనేటువంటి ధీమా కంటే కూడా మీరు కొంచెం జాగ్రత్త పాటిస్తూ ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలుగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మరి ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ విధంగా మీరు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కొంచెం దూకుడుతనం ప్రదర్శిస్తే కనుక ఇబ్బందికరమైనటువంటి ఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక నక్షత్రం వాళ్ళు
చాలా జాగ్రత్తలు పాటిస్తారు, చాలా తెలివిగా ఉంటారు, కార్యక్రమాలను సానుకూలం చేసుకోవాలనేటువంటి బుద్ధి కుశలతను ప్రదర్శిస్తూ ఉంటారు. వీళ్ళు కూడా జాగ్రత్తలు పాటించాల్సిందే. జాగ్రత్తలు పాటించకపోతే సమస్యాత్మకమైనటువంటి విషయాలు కొన్ని ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్ని చెప్పినా కుజరాహులు శని కేతువులు బాగున్నప్పటికీ కూడా ఇక్కడ వ్యయ గ్రహాల యొక్క సంచార ప్రభావం కొంచెం ఇబ్బందికరమే. ఆ కారణం చేత కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. మీరు ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దనేది ప్రత్యేకంగా చెప్పేటువంటి సూచన. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మీరు చాలా చక్కనైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. మరి ఇక్కడ ఎవరి వ్యవహారాల్లోనూ కూడా ఎక్కువ కలగజేసుకోవద్దనేటువంటి అంశాన్ని ప్రత్యేకంగా సూచిస్తూ ఈ కార్యక్రమాలు ఏ కార్యక్రమం ప్రారంభించినప్పటికీ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరాలు ఉంటాయని చెప్పేసి సూచిస్తున్నాం. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ వారం రోజులు కూడా అన్ని కార్యక్రమాలను చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. ఈ కర్కాటక రాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తూ ఉంటాయి. తెలివిగా ఓర్పుగా వ్యవహరిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో చాలా మంచి ఫలితాలు ఇస్తుంటారు. ఈ యొక్క వారం యొక్క చివరిలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. వాటిని కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి, తద్వారా మీరు చాలా లాభాలు అందుకునే అవకాశం ఉందని చెప్పేసి, ఏమరపాటుతనం వదిలేయమని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. నిరుత్సాహం లేకుండా ముందుకు వెళ్ళొచ్చు. కార్య విజయాలు ఉంటాయి, కార్య లాభాలు ఉంటాయి. ఎక్కడా కూడా మరి ఇబ్బంది లేకుండా మరి చాలా చక్కగా మంచిగా నడిచే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు అన్నీ కూడా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తూ ముందుకు వెళ్తున్నాం. అలాగే పునరుసు 4వ పాదం వాళ్ళకి గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. అందువలన వీళ్ళు ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలను కూడా చాలా సానుకూలం చేసుకుంటారు. మరి మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని పనులు కూడా చాలా లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ పుష్యమి నక్షత్రం వాళ్ళ విషయంలో వీళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో వాళ్ళ యొక్క అధికారుల ద్వారా వాళ్ళ యొక్క మరి ఇతరమైనటువంటి వర్కర్స్ ద్వారా సమస్యలు రాకుండా చూసుకోమని చెప్పేసి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా మరొక ముఖ్య విషయం ఏంటంటే మీరు ఏమరపాటుతనం ప్రదర్శించద్దు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రతి పనిని కూడా మీరే స్వయంగా చూసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి కార్యక్రమాలు చాలా బాగా ఉంటాయి, కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. అయితే అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. ముందు జరగాల్సిన పని తర్వాత జరగాల్సిన పని ముందు, ఏది ఇన్ టైంలో జరగదు. దీని మూలంగా కొంచెం చికాకు పడుతూ ఉంటారు. అన్ని పనులు కూడా కొంచెం చికాకును సృష్టిస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. అన్ని కార్యక్రమాలను కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరి మీదైనా ఆధారపడితే పనులన్నీ కూడా ఇబ్బందికరమయ్యే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పుతో ముందుకు వెళ్ళాలి. కారణం ఏంటంటే శని రాహుల యొక్క సంచారం బాగున్నప్పుడు మోసపూరితమైన వాతావరణం చుట్టూ ఉంటుంది. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఈ సింహరాశి వాళ్ళ విషయంలో కూడా మరి ఉద్యోగ వ్యాపార విషయంగా ఉండేటువంటి లాభ నష్టాలు, బేరీజులు, ఇట్లాంటి భవిష్యత్ ప్రణాళికలు, కొత్త ప్రయోగాలు ఇట్లాంటివన్నింటినీ కూడా సరి చేసుకునేటప్పుడు లేదా స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నప్పుడు మీరందరూ కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకాన్ని మీ సిద్ధాంతులతో చర్చించి ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తాం. కారణం ఏంటంటే గోచారం ఒక పద్ధతిలో ఉన్నప్పటికీ కూడా మీ యొక్క పర్సనల్ జాతకంలో కనుక ఏదైనా విశేషాలు ఉంటే అవన్నీ కూడా మీకు చాలా బాగా లాభించే అవకాశం వస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మీ ప్రయత్నాలు మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దు. కారణం శని రాహులు బాగున్నప్పుడు ఎవరి వ్యవహారాల్లో కలగజేస్తుంటే సమస్యాత్మకమయ్యే అవకాశం ఉంది. ఇక మరొక ముఖ్య విషయం, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తున్నాం. ఇక్కడ గ్రహాల యొక్క అనుగ్రహం ప్రారంభమైందని చెప్పి దూకుడుదనం పనికిరాదు. కారణం అంటే శని రాహు కేతుల యొక్క సంచారం దృష్ట్యా కొన్నాళ్ళు మీరు ఇంకా చాలా ప్రశాంత చిత్తంతో ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి విషయాన్ని తెలియజేస్తూ, తర్వాత ఇక్కడ మఘా నక్షత్రం వాళ్ళు
కొంతవరకు తెలివితేటలు బాగా ప్రదర్శించి సమస్యలను దూరం పెట్టుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ యొక్క పుబ్బ నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా ఓర్పుతో, సహనంతో కార్యక్రమాల విజయం సాధించుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. పనులు ఆలస్యం అవుతుంటే బాధపడాల్సిన అవసరం లేదు. ఉత్తర ఒకటో పాదం వాళ్ళు ప్రతి కార్యక్రమంలోనూ కూడా ధైర్యము, తెగువ ప్రదర్శించే కార్యక్రమాలను విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తూ ఉంటుంది. సింహరాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా అవకాశాన్ని పురస్కరించుకుని శనేశ్వరుడు యొక్క, రాహు యొక్క అనుగ్రహం కోసం చెప్పేసి ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం, ప్రదోష కాలంలో శివాలయంలో శ్రీమాత్రే నమః అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేసి అక్కడే ఉండి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోవడం మూలంగా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. అన్ని పనులు వేగంగా సాగుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ భాగ్యంలో గురు శుక్రుల యొక్క సంచారం, అలాగే రవి బుధులు చాలా మటుకు అనుకూలంగా ఉండడం, వీటి మూలంగా శని కూడా అనుకూలంగా ఉన్న కారణంగా ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా నడుపుకుంటారు. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు వీళ్ళందరూ కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టు లెక్క. ఈ కన్యారాశి వాళ్ళకి రాబోయే కాలం అంతా కూడా మంచి ఫలితాలతో నడుస్తూ ఉంటుంది. అక్కడ స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో మంచి సలహాలు, సూచనలతో ఉంటాయి. వ్యాపార, ఉద్యోగ విషయాలకు కూడా మంచి సలహాలు, సూచనలు అందే అవకాశం ఉంది. అందరూ బాగా సహకారం చేస్తూ ఉంటారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. మితభాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా సానుకూలం అవుతూ ఉంటాయి. అందరూ బాగా మీకు సహకారం చేస్తూ ఉంటారు. మీ యొక్క ప్రయత్నాల్లో మీరు సాధించే విజయాల మూలంగా మీకు భవిష్యత్తు కూడా చాలా ఆనందంగా కనబడుతూ ఉంటుంది. అలాగే ప్రతి అంశంలోనూ కూడా విజయాలు సాధించడం కాకుండా నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కూడా చాలా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అభివృద్ధి వైపు ప్రయాణం చేసే అవకాశం బాగా కనబడుతుంది. హస్త నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే వీళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బందికరమైన ఘటనలకు దగ్గరయ్యే అవకాశం ఉంది. కన్యారాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా మరి దుర్గా సంబంధమైన పూజలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంబంధించిన పూజలు చేసుకుంటే ఇంకా ప్రోగ్రెస్ బాగుండే అవకాశం ఉంది. తులారాశి. మీరు చాలా ఓర్పుగా ప్రతి అంశాన్ని పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాల్లో కలుగజేసుకోవద్దు. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోండి. ఆదాయం, ఖర్చు రెండింటిని కూడా మీరు కంట్రోల్ చేసుకోవడానికి వీలుగా ప్రత్యేకంగా స్వయంగా అన్ని విషయాలు చూసుకోండి. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి. అన్ని కార్యక్రమాలను కూడా వేగంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ప్రతి పనిలోనూ కూడా మీరు ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఇక్కడ దూకుడుతనంగా ఉన్నటువంటి ఈ తులారాశి వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. గత సమస్యలు ఏమైనా ఉంటే అది ఆర్థికం అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, వ్యవహారం అవ్వచ్చు, వాటిల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. ఇక్కడ ప్రతి అంశాన్ని కూడా చాలా సూక్ష్మంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్తే చాలా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. లేకపోతే నష్టాలు వచ్చే అవకాశం ఉంది. రాహువు, చంద్రుడు వీళ్ళిద్దరే అనుకూలించే గ్రహాలు. మిగతా గ్రహాల యొక్క సంచారం వ్యతిరేకంగానే ఉంది. శుక్రుడు తటస్థంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తలు పాటిస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళు స్పెసిఫిక్గా ఆరోగ్య విషయంలోనూ, ఆర్థిక విషయాల్లోనూ జాగ్రత్తలు పాటించాలి. అలాగే స్వాతి నక్షత్రం వాళ్ళు చాలా చక్కనైనటువంటి తెలివితేటలు, ఓర్పు ప్రదర్శిస్తూ కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని కోణాల్లోనూ కూడా ప్రతి పనిని మీరే స్వయంగా చూసుకోవడం, ఇతర వ్యవహారాల్లో కాలక్షేపం చేయకుండా ఉండడం, మీ యొక్క ఉద్యోగ వ్యాపార కుటుంబ విషయాల మీద దృష్టి పెట్టడం చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. ఈ తులారాశి వాళ్ళు నవగ్రహ సంబంధమైన స్తోత్రాలు పారాయణ చేసుకోవడం, మీ పర్సనల్ జాతకాలు, మీ పర్సనల్ సిద్ధాంతాల ద్వారా ఒకసారి శోధన చేయించుకోవడం చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. వృశ్చిక రాశి. అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేస్తారు. ఆరోగ్యంగా ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి అభివృద్ధి వైపు ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. అందరూ బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలని కూడా మీరు సానుకూలపరుచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే కోపావేశాలు కంట్రోల్ చేసుకుంటే కుటుంబ సమస్యలు తీరిపోతాయి. కోపావేశాలు కంట్రోల్ చేసుకుంటే ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్న సమస్యలు కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ఇతరులతో స్నేహంగా ఉన్న కొద్దీ మీకు లాభాలు పెరిగే అవకాశం వస్తుంది.
స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి వాళ్ళు ఇందులో ఈ వారం అంతా కూడా అవకాశాన్ని పురస్కరించుకుని ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం, ప్రాతకాలంలో తెల్లటి పుష్పాలతో లక్ష్మీ అర్చన చేయడం మూలంగా చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ విశాఖ 4వ పాదం వాళ్ళకి చాలా చక్కనైనటువంటి లాభాలు అందుకునే అవకాశం ఉంది. గ్రహచారం బాగా అనుకూలిస్తుంది. తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలు విజయం వైపు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి రాబోయే వారం రోజులు కూడా పనులు మందగిస్తాయి. మీ మాట కుటుంబ సభ్యులు పెడదేవన పెడతారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీ కింద స్థాయి వాళ్ళు కూడా పెడదేవన పెట్టే అవకాశం ఉంది. తద్వారా కొంచెం సమస్య పెరిగే అవకాశం ఉంది. ఇక జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సూచిస్తూ వచ్చాం. తర్వాత ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అన్ని కార్యక్రమాల మీద దృష్టి పెట్టాలి. అన్ని కార్యక్రమాలు ఒప్పుకోవడం కంటే రోజువారీ కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చూసుకోవడం తప్పితే ఇతర వ్యవహారాలు ఏం పెట్టుకోకుండా ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు వంటి వాయిదా తీసుకోండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేయండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా కొంచెం వాయిదా వేయడం మంచిది. మరొక ముఖ్య విషయం ఏంటంటే మీకు ఉద్యోగ వ్యాపార విషయాలు స్వయంగా చూసుకుంటే లాభదాయకంగానే ఉంటాయి. మీ పర్సనల్ జాతకం ఒకసారి మీ సిద్ధాంతులు స్టడీ చేయించండి. కారణం ఏంటంటే గురువు, శుక్రుడు, బుధుడు, ఇక్కడ ఇట్లాంటి ఇబ్బందికరమైన ఘటన ఉన్నప్పుడు ఒకసారి పర్సనల్ జాతకాల్లో యోగాలు బాగుంటాయి కనుక ఇక్కడ గోచార ప్రభావం ఎక్కువగా కనపడకుండా ఉంటుంది. తద్వారా ధనురాశి వాళ్ళు కొంచెం లాభాలు పొందే అవకాశం వస్తుంది. ప్రత్యేకించి విద్యార్థులు, ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు మీ జాతకాలను ఒకసారి పరిశీలింపజేసుకోండి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. అన్ని పనులు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు కనబడుతున్నాయి. మూల వాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తించాము అనుకుంటారు కానీ పొరపడి ఇబ్బందులకు దగ్గరయ్యే అవకాశం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా సమస్యాత్మకంగా నడుస్తాయి. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ప్రతి కార్యక్రమంలోనూ కూడా ఇక్కడ మీరు చేసేటువంటి ఓర్పు, తెలివి, ప్రదర్శించేటువంటి తెలివి మూలంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ధనురాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించి ప్రాతకాలంలో లక్ష్మీనారాయణ పూజ చేసుకోవడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మూలంగా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మకర రాశి. అభివృద్ధి పదం వైపు ప్రయాణం బాగా సాగుతూ ఉంటుంది. ఆ అభివృద్ధి వైపు ప్రయాణం మీకు చాలా యోగ్యంగా ఉంది. ఇట్లాంటి టైంలో కూడా మీ పర్సనల్ జాతకాన్ని స్టడీ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. నిజంగా చెప్పాలంటే గోచారం చాలా చాలా అద్భుతంగా ఉంది. కానీ జాతకంలో ఒకవేళ ఇబ్బందికరమైన ఘటనలు, దశలు, అంతర్దశలు కనుక ఉంటే ఈ గోచార ప్రభావం ఎక్కువగా కనబడదు. ఏమిటండి గోచార ఫలితాలు ఇస్తే అందరూ మకర రాశి వాళ్ళకి చాలా బాగుంది అంటున్నారు, ఫలితాలు చూస్తే కనబడట్లేదు అంటూ ఉంటారు చాలామంది. అయితే వాళ్ళ జాతకంలో యోగాలు కనుక బాగుంటే అప్పుడు వాళ్ళ యొక్క ప్రభావాలని కూడా చాలా అనుకూలంగా నడుస్తూ ఉంటాయి. ప్రధానంగా బుద్ధి కుశలత నడుస్తుంది. ఇక్కడ ఇట్లాంటి సమయాల్లో ఇంకా సొంతంగా మనం ఏదైనా పూజలు, పునస్కారాలు వంటివి కూడా చేసుకుంటూ ఉంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. దక్షిణామూర్తి స్తోత్రం బాగా ఎక్కువగా చేస్తూ ఉండండి. అనుకూలించే గ్రహం శని, అక్కడ గురువు ఉన్నాడు కాబట్టి ఆంజనేయ స్వామి వారికి రోజు రామనామం యొక్క 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. తద్వారా మీరు మంచి ప్రణాళికలు చేయగలుగుతారు. ఇట్లాంటి గోచారాన్ని వాడుకుని ఇంకా బాగా వేగంగా ముందుకు వెళ్ళగలుగుతారు. చాలా పనులు సానుకూలం చేసుకోగలుగుతూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఉన్న వాళ్ళకి శుభవార్తలు వింటారు. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటారు. ఇంకా మీరు సత్ఫలితాలు పొందాలనుకున్నప్పుడు ఇక్కడ మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన సూచన ఏమిటి అంటే ఇతరుల వ్యవహారాల జోలికి వెళ్ళకుండా, ఇతర కార్యక్రమాల జోలికి వెళ్ళకుండా మీ ఆలోచనలన్నీ కూడా మీ వైపు పెట్టుకుంటూ ఉంటే చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావన చేస్తాను. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ప్రోగ్రెస్ చాలా బాగుంది. అయినప్పటికీ కూడా మీరు కొత్త ప్రణాళికలు చేయాలన్నా, కొత్త ప్లాన్స్ ఏదైనా అమలు చేయాలన్నా, కొత్త ప్రయోగాలు చేయాలన్నా సరే ఒకసారి మీ పర్సనల్ జాతకం చూపించుకుని జాతకం కూడా తోడవుతుందయ్యా నీకు, గోచారం కూడా బాగుంది అన్నప్పుడు మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉండండి. అలాగే ఇబ్బందికరమైన ఘటనల్ని కొన్ని తప్పించుకోవడానికి దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఏదైనా కోర్టు వ్యవహారాలు లాంటివి ఇప్పుడు మీ పర్సనల్ జాతకం కూడా ఒకసారి చూపించుకుని ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. కుంభరాశి. మంచి కాలం నడుస్తోంది. అభివృద్ధి వైపు ప్రయాణం నడుస్తుంది. మీలో ధైర్యం పెరుగుతుంది. మీకు చాలా యోగ్యమైనటువంటి ఫలితాలు వస్తాయి. ప్రధానంగా
ద్వితీయ రాహువు, తృతీయ కుజుడు, చతుర్థ గురువు, చతుర్థ శుక్రుడు, అలాగే బుధుడు, వీళ్ళందరూ కూడా బాగా అనుకూలించే గ్రహాలు. వెళ్తున్న కొద్దీ గోచారంలో చాలా మంచి మార్పులు వస్తున్నాయి. ఏలినాటి ప్రభావంగా మీకు వచ్చే ఇబ్బందులు ఏమీ లేవు. పనులు కొంచెం ఆలస్యం అవుతాయి. ఆ టైం టేబుల్ ముందుది వెనకది ముందు నడుస్తుంది, కొంచెం ఇబ్బంది అవుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పేసి సూచించేస్తున్నాం. అన్ని కార్యక్రమాలని కూడా మీరు స్వయంగా పరిశోధన చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు చాలా అనుకూలంగా మారే అవకాశం వస్తుంది. గతం కంటే కూడా చాలా బాగుంది. శతభిష నక్షత్రం వాళ్ళకి ఒక్కళ్ళకి మాత్రమే ఈ వారం రోజులు కొంచెం పనులు లేట్ అవ్వడం, చికాకులు పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధనిష్ట 3-4 పాదాల వాళ్ళు ఓర్పుగా, తెలివిగా ప్రవర్తించి కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఎంతో చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రతి పనిలోనూ కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి విద్యా వ్యాసంగం బాగా నడుస్తుంది. ఆర్థిక లావాదేవీలు బాగా నడిచే అవకాశం ఉంది. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. కొత్తగా మీకు వచ్చేటువంటి సమస్యలు ఏం లేవు, కానీ మీరు ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే ఎన్నో లాభాలు తీసుకునే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ప్రస్తావన మీకు ఇప్పుడు నడుస్తుంది. చాలా మంచి మార్పులు కూడా వస్తాయి. కొంత గ్రహచారం విరుద్ధంగా ఉన్న మాట మాత్రం వాస్తవమే. ఆ విరుద్ధంగా ఉన్న గ్రహచారం ప్రభావంగా కొన్ని సమస్యలు కొన్ని నక్షత్రాల వాళ్ళు ఇక్కడ పొందే అవకాశం వస్తుంది. అయితే ఇక్కడ రాహువు, శని ఇద్దరు కూడా మిమ్మల్ని మాయా ప్రలోభాలకు లోన్ చేసే అవకాశం ఉంది. చేయాల్సిన పనులు వదిలేసి ఇతరమైన వ్యాపకాల జోలికి వెళ్ళే అవకాశం వస్తుంది. అటువంటివన్నీ కూడా వదిలేసేసి కేవలం మీకు ఉద్యోగం ప్రధానం, ఈ ఉద్యోగం తప్పితే వేరే వ్యాపకంలోకి మనం వెళ్ళకూడదు అనేటువంటి ధోరణిలో కనుక ముందుకు వెళ్తే చాలా లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ లబ్ధి పొందే అవకాశం ఉంది. చాలా మంచి మార్పులు ఉంటాయి. కానీ ఎవరైతే మీనరాశి వాళ్ళు ఇతరుల మీద ఆధారపడతారో, ఎవరు పాడటానికి లోనవుతారో, మీ ప్రాకృత ధర్మాన్ని వదిలి ఇతరమైనటువంటి వ్యవహారాల కోసం ఆకర్షితులవుతారో వాళ్ళు మాత్రమే ఇబ్బంది పడే అవకాశం ఉంది. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి తొందరపాటు నిర్ణయాలు పనికిరావని చెప్పి సూచిస్తున్నాం. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపారాల మీద దృష్టి బాగా కేంద్రీకృతం చేయమండి. రేవతి నక్షత్రం వాళ్ళు చాలా సాధారణమైనటువంటి లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళు శని రాహులకి శాంతి చేయించుకోవడం చాలా అవసరం. అలాగే ప్రాతకాలంలో దుర్గా సంబంధమైన పూజలు చేసుకోవడం, ప్రదోష కాలంలో కాలభైరవాష్టకం పారాయణ చేసుకోవడం మూలంగా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.